హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మీ ఇంట్లో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో ఈ చిన్ని వెరీ షార్ట్ వీడియో అండి, మా ఇంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకున్నామని చెప్పేసి. ఇంకా మీరు మనం పండగ రోజు ఖచ్చితంగా పానకం పెసరపప్పు పెట్టేస్తాం కదా. సో ఇలా నైవేద్యం ప్లేట్ మేము ఇలా రెడీ చేసేసుకున్నాము, కొంచెం సింపుల్ డెకరేషన్ చేసి. దాని తర్వాత ఈరోజు రామస్తోత్రం చదువుకుంటాం కాబట్టి కొన్ని మల్లెపూలు తీసుకొచ్చామన్నమాట వేయడానికి. ఇంకా ఇలా రాముల వారి దగ్గర ఒక ఇసురుకర్ర, ఇంకా రాముల వారికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ అనమాట మస్క్ మిలాన్. మా సైడ్ అయితే దోసకాయ అంటాం, మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ కదా, సో అలా అనమాట. సో ఇంకా నైవేద్యం స్వామికి పెట్టేదంతా ఒక ప్లేట్లో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తున్నాము. సో ఫైనల్గా అలా పెట్టేసిన తర్వాత దీపం వెలిగించేసి అగరబత్తులు వెలిగించేసిన తర్వాత ఇంకా అష్టోత్తరం అయితే స్టార్ట్ చేసేసింది అనమాట మా మమ్మీ. సో ఇంకా మా మమ్మీ అలా చదువుతూ ఉంటే నేను ఇంకా ఆ మల్లెపూలు ఉన్నాయి కదా, ఏవైతే మల్లెపూలు తెచ్చుకున్నామో సో అవైతే నేను వేస్తూ ఉన్నాను అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. సో ఇలా మార్నింగ్ లేచి పూజ చేసుకుంటే అదేదో ఒక తెలియని ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కదా. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో చూడండి, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఈరోజు చాలా చోట్ల మనకి రాముల వారి కళ్యాణాలు ఇవన్నీ జరుగుతాయి కదా. సో మా ఊళ్ళో కూడా చాలా చోట్ల జరిగాయని. నేను మార్నింగ్ దీని తర్వాత నేను టెంపుల్కి కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఇంకా కొంచెం సేపట్లో కళ్యాణం స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా నైట్ పూట్లో కూడా కొన్ని చేస్తారు. ఇంకా నైట్ అయితే చాలా అంటే చాలా మెరవన్లు కూడా వస్తాయన్నమాట, ఊరేగింపులు. సో ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. టెంకాయ కొట్టేసుకొని హారతి కూడా ఇచ్చేసుకున్నాం దేవుడికి. సో మా బుజ్జి పూజ అయితే ఇలా అయితే జరిగిపోయింది అనమాట. సో ఫైనల్గా పూజ అయిపోయింది. ఇంక మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇది రాములవారి కళ్యాణం కోసం టెంపుల్ దగ్గర మంచిగా సెట్ చేసేసారనమాట. ఇంకా వెళ్తూనే వినాయక స్వామిని ముక్కునేసి దాని తర్వాత రాములవారి దగ్గరికి వెళ్ళిపోయాము. నేను లోపల మెయిన్ విగ్రహాన్ని వీడియో తీయలేదు, బికాజ్ అలో చేస్తారో చేయరో అని చెప్పేసి నేను తీయలేదు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. దీని తర్వాత ఇంకా ప్రదక్షిణ చేసేసుకొని ఇంకా ఫైనల్గా నేనైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాను. సో ఇక్కడైతే ప్రసాదం కూడా పెట్టారు, మంచిగా ఎంజాయ్ చేసేసాను. సో మీ పండుగ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను నా వ్లాగ్స్లో. ప్రతి ఒక్క వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై లిటిల్ యూట్యూబ్ ఛానల్ ఎపిక్ వ్లాగ్స్ అనమాట. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫైనల్గా టెంపుల్ అయిపోయింది, నేనైతే ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. సో రేపు వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బై బై గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.